అందరికీ నమస్కారం అండి. అసలు ఈ వేసవి కాలం వచ్చిందంటే ఐస్ క్రీమ్‌లు, హనీమూన్‌లు, ఫ్రిజిడేర్‌లు, సీలింగ్ ఫ్యాన్‌లు, ఒట్టివేళ్ల తడికలు, చివరకు తాటాకు విసనకర్రలు, కొత్త కుండలు, తెల్ల తెల్లని మల్లెపూలు వారి వారి అంతస్తుల్ని బట్టి అత్యవసరంగా కనబడుతూ ఉంటాయి. కొత్త కొత్త జంటలు విడదీస్తున్న గ్రీష్మ తాపానికి విసుక్కుంటూ, కొద్ది కొద్దిగా పాతబడుతున్న జంటలు, పూర్తిగా ముసలి దంపతులు, బాగా డబ్బున్న వాళ్ళు, ఓ మాదిరి డబ్బు గలవాళ్ళు, సారీ అసలు నిరుపేదల సంగతి వదిలేద్దాం. వాళ్ళ స్తోమతను బట్టి ఊటీ, కాశ్మీర్, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు లేదా చుట్టాలిళ్లకు వాళ్ళ ప్రాణాలు తీయడానికి హనీమూన్‌కు బయలుదేరుతూ ఉంటారు. అదే బస్సుల్లో, రైళ్లల్లోనూ రకరకాలుగా వాళ్ళ నోటును బట్టి బట్ట కత్తిరిస్తూ ఉంటారు. ఎప్పుడూ లేంది ఆ ఏడు మాకున్న ముగ్గురు సంతును ఎక్కడైనా తగలేసి, అదేలెండి తాతగారింటికో, పిన్నిగారింటికో నేను మా శ్రీవారు విమానంలో ఎంచక్కా మద్రాసు గాని, ముంబై గాని, మరో బెంగుళూరు గాని, ఇంకో ఆగ్రా గాని ఎన్నాళ్లుగానో కూడబెట్టుకున్న డబ్బుతో పిల్లలకు తెలియకుండా ప్లాన్ వేసుకున్నాం. పిల్లలకు తెలిస్తే ఇంకేముంది, పిల్లలంటే పిశాచాలు కదుటండి. సరే, మర్నాడు మా వారు వాళ్ళ ప్రయాణానికి బస్సు టికెట్లు, ఆ మర్నాడు మా ప్రయాణానికి ఫ్లైట్ టికెట్లు రిజర్వేషన్ కోసం వెళ్లారు. హ్మ్, ఇంకేముంది ఆశ్చర్యం. ఎంచక్కా మా అత్తగారిని వెంటబెట్టుకొచ్చారు బస్టాండ్ నుంచి. చెప్పొద్దు, నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంకేం హనీమూన్, ప్లాన్ అంతా అప్సెట్. ఏమిటో ఈ మధ్య బొత్తిగా లేవలేకపోతున్నాననుకో. ఏళ్ల తరబడి ఆ వంటిల్లు, ఆ చాకిరీ అలా కూరుకుపోవటమే కదా. ఇంకేం ఓపికుంటుంది. అదే స్వర్గం, మోక్షం అనుకుందామంటే ఇంకా ఎంతకాలం? ఓర్పు చచ్చిపోతుందనుకో. అందుకేనే అమ్మాయి, కాస్త 4 రోజులు విశ్రాంతిగా ఉంటుందని ఉండి ఓపిక తెచ్చుకోవాలి అనిపించింది. పిల్లలందరినీ అక్కడా ఇక్కడా సర్ది ఇంటికి తాళం పెట్టి ఇలా చక్కా వచ్చాం. ఏమిటో ఆ రోజుల్లో పద్ధతులా పాడా? ఎంతమందినైనా అలా కంటూ పడుండటమే. ఎంచక్కా మీలా ఇద్దరిని ముగ్గురిని కంటే ఎంత ఓపికైనా ఉండేది. అడుగు పెడుతూనే ప్రవాహంలా చెప్పుకుపోతూ ఉంటే నేనేమైనా అనుకుంటానేమో అని ఓవైపు ఒళ్ళు మండిపోతున్నా, మరోవైపు జాలి కలిగింది. ఆ వయస్సులో ఆవిడ ఆశ తప్పు కాదు అనిపించటంతో కొట్టడం కంటే ఏమీ చేయలేకపోయాను. పోనీ మనకు కావలసినట్లు మనం లేకపోయినా వాళ్ళు కోరుకున్నట్లు వాళ్లను ఆదరించటం కనీస ధర్మం అనిపించింది. ఆ రాత్రి ధుమధుమలతో చిటపటలాడుతున్న నన్ను ప్రసన్నం చేసుకోవాలని మా శ్రీవారు, పోనీలే డార్లింగ్, మన హనీమూన్ మరోసారి అంటూ తెల్లని మల్లెలు ఆగ్రానిస్తూ దగ్గరికి తీసుకున్నారు. ఇంతకంటే వేరే హనీమూన్ ఎక్కడుంది? ప్రశాంతత, చల్లదనం మనసులో ఉండాలి గాని ఈ పాటికిది చాలు అనుకుంటూ ఆ గుండెల్లో ఒదిగి కరిగిపోతూ ఉంటే మరీ అంత పారవస్యం పనికిరాదు. నన్ను గమనించకుండా అన్న అసూయతో నల్లగా మెరుస్తున్న టెలిఫోన్ గట్టిగా అరవటం మొదలుపెట్టింది. అలాగే మరో చేత్తో రిసీవర్ అందుకున్నారు మా వారు. మంచం పక్కనేలేండి. ఎవరో కాదు, పాపం మా ఎదురింటాయన సినిమాకెళ్ళి 1 గంటకొస్తాడట. అందుకని భార్యామణికి అర్ధరాత్రి 10ంటికి వెళ్ళి చెప్పి రావాలట. చిచ్చి, బొత్తిగా కామన్ సెన్స్ లేని మనుషులు. ఏ వస్తువు ఎలా వాడుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో తెలియని మూర్ఖులు అని టకామని మా వారు రిసీవర్ పెట్టేసి మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకున్నారు, అధరాలను అందుకుంటూ. అమ్మాయోయ్, తల పగిలిపోతోంది కాని కాస్త అమృతాంజనం ఇచ్చి వెళదు. బయట నుంచి అత్తగారి పిలుపు. వెతికి ఆవిడ కదిచ్చి తలుపేసుకోబోయాను. అమ్మా, మంచినీళ్లు. 4 ఏళ్ల పాప. నాకు కావాలే, 6 ఏళ్ల బాబు. నేను నీ దగ్గరే పడుకుంటా కూడా వచ్చేసింది పాప. చిచి, ఇంకేముంది, విసుక్కుంటూ వెళ్లేసరికి శ్రీవారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. తప్పదన్నట్లు పాపను జోకుడుతున్నట్లు బాది మెల్లిగా కళ్ళు మూసుకున్నాను. సరే, రోజుకో చోటు చెప్పున ఇద్దరికీ అన్ని ప్రదేశాలు చూపించాలని ఆ రోజు 6ంటికల్లా అందరం కలిసి ట్యాంక్ బండ్కు చేరుకున్నాం. చల్లగా గాలి వీస్తూ ఉంటే ఖాళీగా ఉన్న బెంచి వెతుక్కుని కూర్చున్నాం. అప్పుడప్పుడే చిక్కబడుతోంది ట్యాంక్ బండ్ మనుషులతో, లైట్లతో. ఎందుకురా అబ్బాయి, పెట్రోలు తగలేసుకుని ఇక్కడికి రావటం? హాయిగా మన ఊళ్ళో కాలువ గట్టు మీద ఇంతకంటే చల్లగా ఉంటుంది. ఈ పాటి అక్కడ లేదు, ఏదో 4 రోజులుండిపోదామని కాని ఇవన్నీ తిరగాలనా అన్నారు మా అత్తగారు వెట్టుగా. మళ్ళీ కొడుకు డబ్బులు ఖర్చవుతున్నాయన్న బాధతో. బామ్మ, ఇది కాలువగట్టు కాదు. అయినా మీ కాలువగట్టు మీద స్నానాలు అవి చేస్తారు గాని ఇంత బాగా ఎందుకుంటుంది? మా 10 ఏళ్ల పెద్ద బాబు వాదానికి దిగాడు బామ్మతో. ఇంతలో అక్కడ
ఐస్ క్రీం బండి కనబడగానే ముఖ్యంగా పిల్లలు ముగ్గురికి దాహం వేయటం మొదలుపెట్టింది. తెలిసిన దాహమే కనుక ఆలస్యం చేయకుండా అందరికీ తీసుకున్నారు. మా అత్తగారికి మనసులో తినాలనున్నా అక్కడ అలా తినటం అందరి ముందు సిగ్గనిపించింది. పైగా ఆ చల్లదనానికి పళ్ళు లాగేస్తాయని భయమూ వేసింది. పాపం అలవాటు కూడా లేదు. పూర్వకాలపు మనిషి. నలుగురిలో సోషల్గా తిరగటం తెలియదు. తిరిగేవాళ్లంటే గిట్టదు. అందుకే మా ఇద్దరికీ కాస్త చిటపట కూడాను. మనలో మన మాట ఆవిడకు వినపడుతుంది సుమండి. ఆవిడ కూతుళ్లను కూడా అలాగే పెంచారు. అందుకే నా ఫ్యాషన్లు, నా సరదాలు వాళ్ళెవ్వరికీ అంతగా నచ్చవు. అఫ్కోర్స్ మా వారికి తప్ప. సరే, అసలు పాయింట్ వదిలేసి అత్తగారు గుర్తొస్తే కోడళ్ళు మాత్రం తక్కువ. ఇంతకీ అత్తగారు ఐస్ క్రీం తిననుగాక తిననన్నారు. ఓ గ్లాసుడు మంచినీళ్లు మాత్రం కావాలన్నారు. ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? పోనీ సోడా తాగుతావా? కూల్ డ్రింక్ అయినా సరే. అదేమిట్రా, ఎదురుగుండా అన్ని నీళ్లుంటేను ఇక్కడెక్కడైనా రే ఉందేమో చెప్పు, చక్కగా దిగి వెళ్ళి తాగొస్తాను. అసలు ఓ మరచెంబు తెచ్చుకునుంటే ముంచుకుని తాగొచ్చు. అబ్బబ్బా, ఊరుకోమ్మా, ఇది మన ఊరు కాదు అన్నారు మా వారు నామద్దాగా ఓ కుర్రాడికి కోకోకోలా ఆర్డర్ ఇచ్చి. రేపైనా శుభ్రంగా మన చెంబు నిండా మంచినీళ్లు తెచ్చుకోవాలి గాని నాతో పేచి పనికిరాదురా అబ్బాయి, కొడుకును కసురుకున్నారు. ఓ, అయితే రేపు కూడా బయటికి వెళ్లాలన్న ప్లాను అత్తగారు ముందుగానే వేసుకున్నారన్నమాట అనుకున్నాను మనసులో. ఒరేయ్, ఈ పుల్లతో ఇదెలా తాగాలిరా? నా వల్ల కాదు. ఇదిగో కుర్రాడా, మీ కొట్లోకెళ్ళి మీ కోమటినడిగి ఓ గ్లాస్ తెచ్చిపెట్టు హెచ్చరించారు తనే. పాపం బామ్మగారి మాట కాదనలేక చిన్నగా నవ్వుకుంటూ అచ్చ తెలుగు అంతగా అర్థం కాని కుర్రాడు ఓ పెద్ద బీర్ గ్లాస్ తెచ్చి ఇచ్చాడు. దాన్ని అటు ఇటు ఇటు అటు ఆ లైట్ల వెలుగులో పరీక్షగా చూసి నా కళ్ళకి సరిగ్గా ఆనట్లేదు గాని ఇంత పల్చగా ఇంత పెద్దగా ఉందేమిట్రా? ఏ సారా తాగిందేనా కాదు కదా? వాసన చూసుకుంటూ తప్పదన్నట్లు అందులోనే పోసుకుని తాగేశారు. డబ్బు తగలేయటం తప్పిస్తే ఇక్కడ చూసేందుకేముంది? చక్కగా ఒంటి నిండా పట్టుచీర కట్టుకుని తల నిండా ఇన్ని పూలు పెట్టుకోవడం తెలియక, సిగ్గు లేకుండా, ఆడో మగో అసలే తెలియకుండా వరి తెగించి బట్టలు కట్టుకున్న ఈ ఆడ మగ కాని మనుషుల్ని చూడ్డానికి ఇంత దూరం ఎందుకో రావటం. మన ఊళ్ళో కాలువ గట్టు మీద దొమ్మరాళ్లు గుడిసెలు వేసుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. చూడ్డానికి అదే మంచి కాలక్షేపంగాను తమాషాగాను ఉంటుంది అన్నారు హేవగింపుగా. ఆ రెండింటికి ఏమీ తేడా కనబడనట్లు రకరకాల మనుషులు, ఆ వేషభాషలు ఆవిడకు నచ్చలేదు. అసలు నచ్చేలాంటి అభిరుచి లేదు. అందుకే ఏ విలువలు ఎంతో వెలకట్టలేకపోయారు. కానీ ఆవిడకు తెలియని ప్రపంచం చాలా ఉందన్న సంగతి ఆవిడ తెలుసుకోగలుగుతున్నారని నాకు సంతోషం కలిగింది. ఈ షోకులు ఈ మనుషుల కోసం అయితేనే ఈ కాలువ గట్టుకు రావాలి, లేకపోతే ఎందుకు చెప్పు? నాకేం నచ్చలేదు. పోదాం పదండి అంటూ లేచారు దర్జాగా. హైదరాబాద్ చూద్దామని అక్కడ నస పెట్టేశావు. తీరా వచ్చాక వాడేదో చూపిస్తూ ఉంటే చూడక మళ్ళీ ఇదొక నస. సహజంగా విసుక్కున్నారు మావగారు. అనుకోకుండా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నందుకు ఆశ్చర్యం, వాళ్ళంతా అమాయకంగా బయటపడుతున్నందుకు జాలి కలిగాయి. అయితే ఆవిడ్ని చూడవలసిన ప్రదేశాలకే తీసుకెళ్ళాలి అని దృఢంగా అనుకున్నాం. మా హనీమూన్ కని పెట్టుకున్న సెలవు ఉందిగా, ఇక మర్నాడు 10 గంటలకల్లా జులాజికల్ పార్క్కి బయలుదేరాం. మా వారి పితృభక్తికి మెచ్చుకుంటూ పానకం బిందె సైజులో ఉన్న కంచు మరచెంబు నిండా, అది ఆవిడ కాపురానికొచ్చే నాడు పుట్టింటి నుంచి తెచ్చుకున్నారులేండి, మంచినీరు పోశారు. మనవళ్లకు తనకు సరిపడేలా టిఫిన్ కూడా కాస్త స్టీల్ డబ్బా నిండా, అదే పెద్ద సైజు డబ్బా పెట్టుకుని కారులో మడిగా ఓ మూల పెట్టుకున్నారు. మిగతావన్నీ డిక్కీలో పెట్టావులేండి. మా చిన్నవాడు కారు పార్కుకి చేరే లోపల అందుబాటులో ఉన్న ఆ డబ్బాలో నుంచి ఎవ్వరూ చూడకుండా తీసుకుని తినటం మొదలుపెట్టేసరికి సగానికి పైగా అయిపోయింది. పాపం అత్తగారికి ఆ రోజు టిఫిన్ లేదు. దగ్గర్లో పళ్ళు కూడా దొరక్కపోవటంతో మళ్ళీ కోకోకోలా తాగక తప్పలేదు. ఈసారి నిజంగానే అది ఏ కల్లో సారానో అన్న అనుమానంతో బలవంతంగా తాగారు. పార్క్ అంతా నడవలేకపోయారన్న మాటే కాని చూసి మాత్రం చాలా సంతోషించారు. మొత్తానికి ఇంత పార్కును ఎవడు కట్టించాడో కానీ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అట్లాగే నౌబత్ పహాడ్కు తీసుకువెళితే ఆవిడకు నచ్చలేదు. ఏమిట్రా,
మనోళ్ళో నూకాలమ్మ గుడికి ఇట్లాగే మెట్లెక్కి వెళ్ళినట్లు అని విసుక్కున్నారు. అటుపైనుంచి పళ్ళు పాల లాంటివి మడిగా పిల్లలు చూడకుండా కారులో ముందర సీట్లో కొడుకు దగ్గర పెట్టుకునేవారు. ఆ తర్వాత మ్యూజియం, గార్డెన్, చార్మినార్ లాంటివన్నీ వరుసగా చూపించేశాం. ఇవన్నీ చాలా బాగున్నాయిరా, సినిమాలో లాగా. ఆ మేడ, అదే చార్మినార్, అంత ఎత్తుగా ఎవరు కట్టించారో గాని ఎంత బాగుందో. అన్నన్ని రకాల వింతలు, ఎన్ని గదుల్లో ఎంత బాగున్నాయో, వీటన్నింటికి ఎన్ని డబ్బులు ఖర్చయి ఉంటాయంటావ్ అంటూ ఆశ్చర్యంగా వింతగా ఇంకెవ్వరూ వినకుండా వినట్టంలే అనుకున్నాక కొడుకును మాత్రమే అడిగి తెలుసుకున్నారు. పాపం ఓర్పుగా అన్నింటికి జవాబులు ఆవిడకు నచ్చేలా చెప్తున్న శ్రీవారిని ఏడిపించటం నాకు సరదాగా ఉండేది. అమ్మాయోయ్, మీరెప్పుడూ ఇక్కడే ఉంటారు కదా, నేను చక్కా రోజు చూస్తారా? లేదు బామ్మ, మేం పేచీ పెడితే నాన్న ఎప్పుడో గాని తీసుకెళ్లరు. అయినా చూసినవేగా, మాకు విసుగే అన్నారు పిల్లలు. వాళ్ళు ఊరు వెళ్ళలేదన్న చిరాకుతో. అయితే నేను మళ్ళీ వస్తానుగా, అప్పుడు ఇవన్నీ మళ్ళీ చూద్దాం. అంతవరకు నాన్నను అడగకండి. ఇది వరకంటే హైదరాబాదు ఎంతో దూరంగా అనిపించేది. ఇప్పుడిక్కడ మీ నాన్న ఇల్లు కట్టాక మనకు దొడ్డి గుమ్మల్లా ఉంది హైదరాబాద్ అంటేను. ఎంతసేపు మళ్ళీ ఇట్టే వస్తాం. ఏ, మీకు వచ్చేటప్పుడు అరిసెలు, లడ్డూలు అన్నీ తెస్తాను. ఎంచక్కా అప్పుడు అన్నీ చూద్దాం. పిల్లలకు నచ్చజెప్పారు. కారు అలసిపోతున్నందుకు మా వారి మనస్సు రెపరెపలాడినా, సారీ, కారంటే మాటలా మరి, ఉంచుకున్న ప్రియురాలి లాంటిది. అంచేత దాన్ని కష్టపెట్టలేరు. మొత్తానికి 1 అర తగులు మిగులు అన్నీ అత్తగారికి మామగారికి చూపించేసి ఓ 20 రోజుల్లో హనీమూన్ అయింది అనిపించేశారు. అన్నీ చూసేశాక విసుగొచ్చిన అత్తగారికి ఇంటి మీద పిల్లల మీద భ్రమ కలగడంతో వెళ్ళిపోవాలని తొందరపడేసరికి ఆ సుఖాలను చూసిన కొడుకును ఆప్యాయంగా దీవించి తృప్తిగా ఇద్దరు వెళ్ళిపోయారు. ప్లాన్ అంతా పాడయ్యి హనీమూన్ వాయిదా పడినందుకు, అనుకోకుండా అత్తగారు హనీమూన్కు వచ్చి సుఖపడి వెళ్ళినందుకు ఉక్రోషంతో, నా మాట నెగ్గించలేదని మా వారి మీద కోపంతో, అవునులేండి, నాకంటే మీకు మీ అమ్మే ఎక్కువ, ఆవిడతో కూడా వెళ్ళలేకపోయారా అంటూ రుసరుసలాడుతూ ఆ రాత్రి కూడా శ్రీవారికి దూరంగా జరిగాను. ఈసారి నిజంగానే రిసీవర్ని పగలగొడతాడు అనుకుందేమో. పిచ్చిది ఫోను, కిక్కురు మనలేదు. ఏ పక్కింటాయన రింగ్ చేయనందుకు మెచ్చుకుంటూ ప్రసన్నం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న శ్రీవారిని చూసి ఓవైపు కరగాలని ఉన్నా మరోవైపు విగుసుకుపోతున్నాను. తమ కొడుకు ఇబ్బంది పడుతున్నాడని తెలియని అత్తామామలు రైల్లో హాయిగానే ఉండి ఉంటారు. అయినా ఈ కోడళ్లకు ఎంతసేపు అత్తల మీదే కళ్ళు. ఈ కాలపు కోడళ్ళు మరీ బరి తెగించిపోయారు. వెర్రి వెధవలు కాకపోతే మన కొడుకులు ఇలా వాళ్ల కొంగు గట్టుకుని కాళ్ళ వెళ్ళబడతారా? తల్లుల్ని ఆడిపోస్తూ ఉంటే ఊరుకుంటారా అంటూ బాధపడిపోతున్న అత్తగార్లకు చిన్న మనవి. చూడండి, కోడళ్ళు రాయకపోతే కూతుళ్ళు రాస్తారా చెప్పండి? అత్తా కోడళ్ళంటేనే అందరికీ కాలక్షేపం. అవునంటారా కాదంటారా? కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.